మాదేంటంటే ఖచ్చితంగా 5.5 ఇయర్‌లో మెడిసిన్ కంప్లీట్ అవుతదండి. అండ్ వాళ్ళకేంటంటే ఈ మెడిసిన్‌తో పాటు అంటే ఇప్పుడు మనం మెడిసిన్ అంటే విత్ ఎంబీబీఎస్ నథింగ్ అండి. ఎంబీబీఎస్ తర్వాత పీజీ గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎంబీబీఎస్ తోటి ప్రాక్టీస్ చేసుకోవడం అనేది ఇప్పుడు ఉన్న కండిషన్స్‌లో మీకు తెలుసది. దట్ ఈస్ నాట్ పాసిబుల్ అని. అది డ్యూటీ డాక్టర్ గానో అలా చేయాలి తప్పితే దానికంటే పెద్ద గుర్తింపు ఉండదండి. సో ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేస్తేనే వాళ్ళకి దానికి సరైన ఉపయోగం ఉంటుంది వాళ్ళ ఎంబీబీఎస్కి. సో దానికోసం ఏంటంటే మనం ఈ స్కూల్కి వస్తే ఇది ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల వాళ్ళకి 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి, ఇఫ్ దే ఆర్ క్యాపబుల్ ఇనఫ్ దే కెన్ రైట్ యూఎస్ఎంఎల్ఏ అండ్ యూఎస్లో కానీ యూకే ప్లాబ్ రాసి యూకేలో కానీ సెటిల్ అవ్వడానికి అంటే పీజీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వన్స్ పీజీ చేసిన తర్వాత వాళ్ళు ఎన్నికి ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఎగ్జామ్ రాయకుండా ప్రాక్టీస్ చేసుకోవచ్చు విత్ ఆ డిగ్రీ తోటి. సో అది కాకపోయినా సెకండ్ ఆప్షన్ అది రాలేదు చాలామందికి. అంత వెళ్ళిన 100 మందికి రావాలని లేదు. సో వాళ్ళ యొక్క చదువు అంటే వాళ్ళు చేసే ప్రిపరేషన్ హార్డ్ వర్క్ వాళ్ళ దాన్ని బట్టి వస్తుందన్నమాట. రాని వాళ్ళకి సెకండ్ ఆప్షన్గా ఇండియా వచ్చి మళ్ళీ ఎఫ్ఎంజీ రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.